హలో జాను ఎక్కడ? నేను నువ్వు తొందరగా వచ్చేసి నేను గిట్ట తొందరగా వచ్చేస్తా. ఎవర్రా ఎవర్రా అమ్మా ఎవరు 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 ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుతావు నువ్వు? నీ వేరే పని లేదా నీకు? ఆగండి అసలు ఎందుకు కొడుతున్నారు? నువ్వెవతివే? నేను ఎవరో తెలుసా? తన గర్ల్ ఫ్రెండ్. వాడు నీ బాయ్ ఫ్రెండ్? అవును. ఓహో 24 గంటలు ఫోన్ లో రామాయణం నడిచేది మీ ఇద్దరు అనమాట. అవును. స్టేటస్ లో పెట్టేది ఈ రీల్స్ ముండనేనారా? ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కావట్లే. ఎందుకా? వానికి సెల్ఫీ కావాలంట. అయినా నీకేం పోయే కదరా, దాన్ని కూడా పెట్టుకుంటాను. రోజు నాదే పెట్టుకుంటావు కదా నువ్వు. రోజు ఎందుకంటే మదర్స్ డే అట. మదర్స్ డే అని సెల్ఫీ అడుగుతున్నాడు. ఆ దరిద్రుని కన్నా దరిద్రురాలు నేనే. సారీ ఆంటీ, మీరు కానివ్వండి. బతుకుంటే కలుద్దాం రా. బాయ్. ఏంటిదిరా ఏంటిదిరా? దాని లవ్వర్ ముందు కూడా ఇజ్జత్ ఇస్తావా నన్ను? ఇంత అందంగా ఇంత స్మార్ట్గా ఉన్నా. రే ఏంది అందం ఏ కథ? అందుకే ఈ మధ్యలో చాలా మంది అమ్మాయిలు పడుతున్నారు. ఈ మధ్యలో జిమ్కి వెళ్ళి చాలా బాడీ వేసిన ఈ అందాన్ని తట్టుకోలేకపోతున్నా. నాకు నేనే అందమైన నీ అంత అందగాడి ప్రపంచం లేవా లేడరా? ఏమైంది? టిఫిన్ బాక్స్ రెడీయా? ఇదిగో బాక్స్, కాఫీ. అర్థం చూడు ఎవరో ఉన్నారు. అడుకని ఇంట్లోకి రాని అందాన్ని ఎన్నిసార్లు ఇవ్వాలి నీకు? అరే సరిగా చూడు సరిగా చూడు. ఓ నువ్వేనా అది? బా ఇంత గలీజుకున్నావు. నువ్వు తయారైతేనే ఇంత గలీజుకున్నావా? లేకపోతే ఊహించుకుంటేనే భయం అయితే. మీ అయ్యకి బాగానే ఎక్కువైపోయింది. మా అయ్య ఏం చేసిండు మధ్యలో? కట్నం డబ్బులు ఇస్తా అని అప్పుడైనప్పుడు ఇన్ని ఈఎంఐలకి ఇచ్చిండు. ఇన్ని సంవత్సరాలు మెల్లమెల్లకి ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఎప్పుడు ఇస్తేంది నీకు? మొత్తం ఇచ్చిండా లేదా? సరే కానీ కార్ ఏదో పెడతా అన్నాడు, కొంచెం అడుగు గట్టిగా. చెప్పింది కదా పిల్లలు పుట్టినాక పెడతా అని. ఇప్పుడు పెడితే నువ్వు ఇంట్లో ఏమన్నా ఆడుకుంటావా దాంతో? పెడతా అన్నది అయ్యా. పిల్లలు ఆడుకునే కారా? అమ్మా అమ్మా ఎవడ్రా? ఇంట్లో ఎవరు లేరు, పక్కపో. మీరున్నారు కదమ్మా. నేనే ఆకలితో ఉంటే నువ్వు నన్ను వచ్చి అడుక్కుంటున్నావేట్రా? పక్కపో. కాస్త బువ్వ పెట్టండి అమ్మా. వంట చేసే వాళ్ళు ఇంట్లో లేక నేను చిరాకులో ఉంటా ఆకలితో. అవును, ఇంతకు నీకు వంట వచ్చా? ఒకప్పుడు పెద్ద హోటల్లో నేనే వంట చేసి నడిపించిన రోజులు ఉన్నాయమ్మా. అలాగే దాన ధర్మాలు చేసి నేను ఈ పరిస్థితికి వచ్చానమ్మా. అయితే లోపలికి రా. అమ్మో నేను ముష్టోండి, అలాంటి కాదమ్మా. చిచి, నీ మొహం చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది ఏట్రా? వంట చేయొద్దు, రా లోపలికి ముష్టోడా. టైం అయిపోతుంది, మమ్మీ డాడీ కింద వెయిట్ చేస్తున్నాను. పదా టైం అవుతుంది. ఏంది నువ్వు రావట్లేదండి? ఎక్కడికి? పెళ్ళని చెప్పాము కదా, మమ్మీ డాడీ కింద వెయిట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? నేను రావట్లేదు. ఎందుకు? ఏమైంది? నేను ఇంట్లో రీల్స్ చేసుకుంటా. పిచ్చి నీకు 4 గోడల మీద ఎప్పుడు అదే రీల్. అరే అర్థం చేసుకో. ఆడ వెళ్ళామంటే అసలు డీజేలు, కలర్లు, లైట్లు, అబ్బో మస్తు మస్తు ఉంటది. ఇక్కడే దీంతో పాటు ఇట్లా జరిగి నీకు తెలుసు మనోడు తెచ్చే ఫుడ్ ఏందని. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, అసలు స్వీట్లు. పాపా పిచ్చి పిచ్చి ఇంకొక లాస్ చేసుకొని వెళ్దాం. పైమంతా మంచిగా ఉంది కదా. ఒక డౌట్ చెప్పు. ఏంటి? ఈ ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా, ఇక్కడ బఫే మీల్స్ పెడతారా, డైనింగ్ టేబుల్ వేసి పెడతారా? బఫేనే పెడతారు. ఈ మధ్యన అన్ని ఫంక్షన్స్ లో ఎందుకు బఫే పెడుతున్నారు? ఎందుకంటే కింద కూర్చొని తిన్నామంటే కొండ కూడా కరిగిపోద్దని పెద్దోళ్ళు ఒక సామెత ఉంది. అందుకు పిచ్చి నీకు పద. ఏదేది మనం కింద రావడం ఇంపార్టెంట్. పనులు పాటలు లేవు.